ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సైలెన్స్ నోరు తెరండి, చర్మం ఒలిచేస్తాను. ఈ వంట వార్పు ఎవరి కోసం? మీకోసం, మీ మధ్యాహ్న భోజనం కోసం. ఒక్కరోజు వంట మనిషి రాకపోతే నా ప్రాణాలు పోతున్నాయి కదా. పాఠం చెప్పకపోయినా, వంట చేయకపోయినా ఆ వీడియో వచ్చి నా ప్రాణాలు తీసేస్తారు. అసలే తిక్క మనిషి. గొడవ చేయగానే పాఠం చెప్తున్నాను. రేయ్ ఇదిగో నేను చెప్పింది చెప్పండి. ఉప్పులేని కూర ఒప్పదు రుచులకు. కూరల్లో సరిపడని ఉప్పు లేకపోతే కూరలు రుచించవు. కాబట్టి ఉప్పు వేస్తున్నాను. ఆ తర్వాత రే బడుద్దాయిలారా, పద్యం మాత్రం చెప్పండి, నన్ను చంపకండి. పద్యం మాత్రం చెప్పండి రా. పప్పులేని తిండి ఫలము లేదు అంచేత, అంటే పప్పు తినకపోతే తిండికి ఫలితం లేదు. కాబట్టి ఇదిగో పప్పు వేస్తున్నాను. రే చదువుకోవడానికి పాఠాలు అక్కర్లేదు కానీ భోజనానికి మాత్రం టెన్షన్గా వచ్చేస్తావు. 3 రోజుల నుంచి స్కూల్కు రాకుండా ఎక్కడ తిరుగుతున్నావురా? ఎక్కడ తిరుగుతున్నావు చెప్పు. మా అయ్యకి 4 రోజుల నుంచి జ్వరం అండి. కూలి పనికి కూడా వెళ్ళటం లేదండి. 3 రోజుల నుంచి అన్నం కూడా తింటం లేదండి. ఇవాళ బాగా ఆకలేసి పళ్ళు తిందామని వచ్చానండి. మీ నాన్న వేరేగా జ్వరమా? అయ్యో పాపం. రే నరసింహం, ఏమిట్రా? వేరే గారి ఇంటిలో పోతే 3 రోజుల నుంచి పస్తులు ఉంటున్నారట్రా. వాళ్ళ సంగతి చూసుకో. ఏమండి రాంబాబు గారు? ఏంటో గారు గిరని మర్యాద మొదలెట్టావు? మీరు సాక్ష్యాలు అవి చెప్పి జరిమానాలు వేయించేవాళ్ళు, మేం వేయించుకునేవాళ్ళం. కొంచెం మర్యాద చేసుకునేవాడి మిమ్మల్ని. ఏమన్నా నాకు తెలియక అడుగుతాను, న్యాయం అన్నది అందరికీ ఒకటే కదా? అవును. ఏం లేదు, మీకు 2 మరదలు ఉన్నారు. ఒక ఆవిడ పొద్దునే టిఫిన్ పట్టుకొస్తుంది, 2వ ఆవిడ మధ్యాహ్నం భోజనం పట్టుకొస్తుంది. మీరు టిఫిన్లు, భోజనాలు, గోరుముద్దలు, సరసాలు వగేరా వగేరా చేస్తుంటారు. మరి నేను సుబ్బమ్మ చేతిని పవిత్రంగా పట్టుకుంటేనే నాకు జరిమానా వేయించారే, మీరిద్దరు సుబ్బమ్మల చేతుల్ని గట్టిగా పట్టుకుంటున్నారు. మీకేం వేయించాలండి? ఏం వేయించాలా? మళ్ళీ మా కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకున్నావా నిన్ను పచ్చడి బద్దలు చేస్తాను, జాగ్రత్త అనుకున్నా. సర్వే జనా సుఖినో భవంతు. నా మీద చేయి చేసుకుంటారా నువ్వు? సర్వే జన సుఖినో భవంతు. డొక్క చీరేస్తానే అనుకున్నావు. ఎవరికి
రోజు ఉదయాన్నే వచ్చి ఈ పూలన్నీ కోసుకెళ్తావు ఎవరి కోసం? సగం దేవుడి కోసం, సగం నా కోసం. అలా ఎందుకు? మొత్తం పూలన్నీ దేవుడికే ఇచ్చేయచ్చుగా. పూర్తిగా ఇవ్వమని దేవుడు నన్ను ఎప్పుడూ అడగలేదే. దేవుడు ఏది అడగడు, మనమే అర్థం చేసుకోవాలి. అడగకుండా అర్థం చేసుకుంటే అది ఒక్కోసారి అపార్థం కావచ్చు. అయినా దేవుడికి పూజారంటే భయం కాబోలు. ఇంతవరకు నోరు మెదపలేదు. దేవుడికి భయం ఏమిటి? సమయం వస్తే పూజారి పిలక పట్టుకొని ఆడించేస్తాడు. జానకే ఎక్కడ మరదల పిల్ల ఎక్కడ? ఏం కొంప మునిగిందని అలా గొంతు చించుకొని అరుస్తున్నావు? అంటే గొంతు చూసుకుని అరుస్తున్నానా? నీకోసం నానా ఇదే నానా అదే ఎంత కష్టపడి గోరింటా తీసుకొస్తే గొంతు చూసుకుని అరుస్తున్నాను. గొంతు 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 గొంతు. సర్లే, అలాగే అక్కడ పెట్టి వెళ్ళు. ఇక్కడ పెట్టినా? ఇక్కడ పెట్టాను నేను తీసుకొచ్చింది పళ్ళు పళ్ళు రాలకూడదు అనుకున్నాం. ఇదిగో నువ్వేం చేస్తావు నాకు తెలీదు. వస్తే బోడి పుస్తకం బావగారిని నానా కష్టాలు పడి నీకోసం గోరింటా తీసుకొస్తే పుస్తకం బోడి పుస్తకం అని. ఇదిగో నువ్వేం చేస్తావు నాకు తెలీదు. ఈ గోరింటాకు మెత్తగా రుబ్బు. ఏది గారెల కోసం పప్పు ఉప్పుతారే పప్పు అంత మెత్తగా రుబ్బు. రాత్రి పెట్టుకో. తెల్లారడం ఏంటి? అయ్యగారికి కళ్ళు తిరగడం ఏంటి? ఎర్రగా పడి నీ చేతులు చుట్టం ఏంటి? పెట్టుకొస్తా అనవే పెట్టుకొస్తా పెట్టుకో. ఇదిగో మర్చిపోయినాయి మొత్తం నువ్వే పెట్టుకోవాలి. అత్తయ్య కూడా ఇవ్వద్దు. ఆ మరదల పిల్ల లేదు కొట్టి పిల్ల, దానికి అసలు పోద్దు. మొత్తం నువ్వే కాళ్ళకి చేతులు ముఖాన్ని మొత్తం పెట్టుకోవాలి. మొత్తం పడిపోవాలా? ఓయ్ ఎవరదే? నేనే బావా. ఓ నువ్వా మరదల పిల్ల? ఏంటి రాత్రి గోరింటా పెట్టావా? పెట్టాను బావా. బాగా పండిందా? బ్రహ్మాండంగా పండింది. అండకేం చేస్తే ఇచ్చింది ఎవరా? బావనే ప్రేమతో ఇచ్చాను. అవును మరి. ఇదిగో నేను కళ్ళు మూసుకొస్తున్నాను. తలుపు తీసి కళ్ళు తెరవంగానే ఎర్రగా పని నీ చేతులు కనపడాలి. రా బావా, రమ్మంటుంటే. వస్తున్నా కాసుకో. ఇదిగో మరదల పిల్ల తలుపులు తీస్తున్నాను. ముందు నీ చేతులు మాత్రం లోపల పెట్టు. బా ఎంత బాగున్నాయి నీ చేతులు, ఎంత బాగా పని. నువ్వంటే? అవును నేనే. మరి మీ అక్కయ్య ఇంటి దగ్గర శుభ్రంగా నిద్రపోతుంది. మరి నేను ఇచ్చిన గోరింటాకు మీ అక్కయ్య పెట్టుకోలేదా? అంతా నువ్వే పెట్టుకున్నావు. గురుగారు నాకు చిన్న అనుమానం. అవకాశం ఇచ్చాను, అడుక్కో. ఏం లేదు, తమరి ఈ మధ్య లీలలు ఏం చేయటం లేదు. కారణం ఏమిటి? జరిమానాలు కట్టలేక? చచ్చే అదేం కాదురా. ఆ రోజుల్లో మా గురువుగారు శ్రీకృష్ణుడు కూడా గంటకోలేలా అరగంటకోలేలా చేయలేదు. దానికి సమయం, సందర్భం, సెటప్ ఉంటేనే చేశాడు. ఉదాహరణకి చెరులో స్నానం చేస్తున్న గోపికల చీరలు ఎత్తుకెళ్లి పొన్న చెట్టు మీద కూర్చునే లీల మనం చెయ్యాలి అనుకో. దాని చెరువు ఉండాలి, స్నానం చేసే అమ్మాయిలు ఉండాలి, చెరువు కట్టిన చెట్టు ఉండాలి, అది మనం ఎక్కడానికి వీలుగా ఉండాలి. దొరికిందిరా కరెక్ట్ గా అదే సెటప్. ఇప్పుడు చేస్తాను లీల, కన్నుల పండుగ చూసుకో. దీనికి ఏదో పెద్ద అందగాడని మొగుడు వస్తాడని సంబరపడుతుంది. కాకపోతే నీకు వస్తాడేంటి బొరముక్కు నువ్వు? నీకు గడ్డ ఊరుకోండి. ఆలస్యమైంది, పదండి వెళ్దాం. ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే సిగ్గు లేకుండా కొమ్మెక్కి కూర్చున్నావా కొండముచ్చులాగా? కొండముచ్చును కాదే, లీలాకృష్ణుణ్ణి. ఇవిగో మీ చీరలు. ఇప్పుడు మీరు మీ రెండు చేతులు పైకెత్తి నమస్కారం పెట్టి, హే లీలాకృష్ణ, మా చీరలు మాకిమ్ము, మా చీరలు మాకిమ్ము అంటేనే కానివ్వను. ముందు మీరంతా పైకి లేవండి, తొందరగా. భాగవతంలో శ్రీకృష్ణుడు చీరలు మాత్రమే ఎత్తుకెళ్ళాడని రాసింది. లంగాలు బాడీలు ఎత్తుకెళ్ళినట్లేదు. పొరపాటు చేశాను. ఏంటి నమస్కారం పెట్టమంటే అంతా చెట్టు చుట్టూ చేరుతున్నారు? అలా కోపంగా చూస్తారేంటి? ఏంటా చేతిలో రాయా? ఆనాడు వస్త్రాపరణం ద్రౌపదికి జరిగింది, ఈనాడు నాకు జరిగింది. సర్వే జన సుఖినో భవంతు. లేటు మురళీకృష్ణ గారు అబ్బాయి లీలాకృష్ణ. ఆగండి ఆగండి. లీలాకృష్ణ అనబడే ఈ తుచ్చుడు, నీచుడు, చండాలుడు నిన్న సాయంత్రం చెరులో స్నానం చేస్తున్న కొంతమంది అమ్మాయిల చీరలు దాచేసి అల్లరి చేసినందున వీడికి 500 రూపాయలు జరిమానా విధించడమైనది. అంతే కదా? నువ్వేమంటావు రత్తయ్య బావా? ఇంకో 100 ఎత్తే బాగుంటదేమో అంటావు, అంతే కదా? నీ మాట ఎందుకు కాదనాలే. ఇదిగో 600. అవును, నా ఆస్తి అంతా ఇలా జరిమానాల రూపంలో తినేయటానికేనా మీరు ఈ పంచాయతీలు కట్టుబాట్లు పెట్టింది? ఇక మీదట నువ్వు వెధవ పనులు చేసి జుల్మానా చెల్లించిన
నీ పాపిష్ట డబ్బి పంచాయతీ ముట్టుకోదు. ఇక నుంచి నువ్వు ఏ పొరపాటు చేసినా నీకు దేశశుద్ధి చేసి గ్రామ బహిష్కారం చేస్తాం కాబట్టి అంతేకాదు, నీకు 2 నెలలు టైం ఇస్తున్నాను. దేనికి? నువ్వు పెళ్లి చేసుకుని ఒక గృహస్థుడివి కావాలి. అన్యాయం, ఇది చాలా అన్యాయం. ఈ పెళ్లి పెటాకులు నాకు కుదరవు. గురువు గారు, పెళ్ళంటే అర్థమైంది, పెటాకులు అంటే అర్థం ఏమిటండి? పెటాకులు అంటే పెళ్లితో పాటు మనం తగిలించుకునే అత్తగారు మామగారు అనే తాటాకులు అన్నమాట. అర్థమైందా? ఇది చాలా ఊరికే అరవకు. ఇది పెద్దలందరూ కలిసి చేసిన నిర్ణయం. ఓహో అలాగా, అయితేనే పెళ్లి చేసుకు తీరాలి, అంతే కదా? పదండి. ఈ ఇంట్లో పెట్టిన వస్తువు పెట్టిన చోట ఉండదు కదా, దిక్కు దివాణా లేని కొంపైపోయింది. చీ. ఏంటయ్య గారు? నా కళ్ళజోడు ఏమన్నా చూసావా? నాకెందుకయ్య గారు? నెట్టేసి కొట్టుకోవడానికి చూసావని అడిగితే అబ్బా ఏమిటి అరుపులో? నువ్వు లోపలికి వెళ్ళు. ఏమిటి తాతయ్య, ఏమిటి గొడవ కాదురా, పెట్టిన వస్తువు పెట్టిన చోట కనిపించడం లేదు. ఇప్పుడు ఇంతకీ నీకేం కావాలి? కళ్ళజోడు కావాలి, కాఫీ కావాలరా? ఇదిగో కళ్ళజోడు నీ జేబులోనే ఉంది. ఈ కాఫీ అంటావా? కాసేపట్లో జానకి వస్తుంది, కమ్మడి కాఫీ ఇస్తుంది. జానకి ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? జానకి మన ఇంట్లో పని పిల్ల టెన్షన్గా వేళకొచ్చి కాఫీ కాసి ఇవ్వడానికి. అసలు ఇదంతా నా కర్మలేరా. మీ అమ్మ నాన్న గారిని బ్రతుకుంటే నీ ముక్కుకు తాడేసి ఘాటి కట్టేసి ఉండేవాళ్ళు. ఈ ముసలి తాత అలసి చూసుకునేగా పెళ్లి మాట ఎత్తినప్పుడల్లా దాటేస్తూ వస్తున్నావు. ఒరే బాబు, నువ్వు ఎవరినైనా ప్రేమించావా ఏమిట్రా? చెప్పరా బాబు. నేను అనుకో. ఎవరా పిల్ల? నేను ప్రేమిస్తే సరిపోయింది, అవతల అమ్మాయి ప్రేమించొద్దా? నీకేం తక్కువ. ఆ పిల్ల ఎవరైనా సరే ముక్కుకు తాడేసి పట్టుకొస్తాను. చెప్పరా బాబు, చెప్పు. జానకి. అమ్మ బడవా, నాకు తెలుసు. నీ నోట్లో నుంచి ఆ మాట ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఇదిగో ఇప్పుడు వెళ్ళి మాట్లాడుస్తాను. ఆ పై పంచ కళాయిల బట్ట. అలాగే. దీనికి పెద్ద ఆలోచన ఎందుకు మరీను? భక్తుడికి రామాలయం ఎంత అవసరమో పేదవాళ్ళకి అన్నదాన సమాజము అంతే అవసరం. మనం అందరం పూనుకుంటే ఊళ్ళో పెద్దలంతా ఇక్కడే ఉన్నారు. చాలా సంతోషం, చాలా సంతోషం. ఇదంతా చూసి ఏమిటా అని మీరు ఆశ్చర్యపోతున్నట్టున్నారు. ఏం లేదండి, మీరంతా నేను వెంటనే పెళ్లి చేసుకోపోతే నన్ను గ్రామం నుంచి బహిష్కరిస్తా ఉన్నారు. ఆలోచిస్తే మీ నిర్ణయం చాలా కరెక్టే అనిపించింది నాకు కూడాను. అందుకని పిల్లని అడగడానికి వచ్చానండి. ఎవరింటికి వచ్చావు? ఎవరి పిల్లని అడగడానికి వచ్చావు? బాలేవారని మీరు, మీ ఇంటికే మీ పిల్లనే. పిచ్చి కృష్ణ, ఒళ్ళు దగ్గర పెట్టుకునే మాట్లాడుతున్నావా? చూడండి, నేను చాలా పెద్ద మనిషిలాగా తెల్లలాల్చి తెల్ల పైజమా వేసుకుని వస్తే పిచ్చి కృష్ణ పుచ్చు కృష్ణ అంటే తప్పు. నోర్మై, ఈ ఇంటికొచ్చి పిల్లని అడగడానికి ఎంత ధైర్యం రా నీకు? నా పిల్లలు జాతి రత్నాలు రా. నీలాంటి గులకరాళ్ళకిచ్చి పెళ్లి చేసే నికృష్టుని కాదు. ఇంకొక క్షణం నా కళ్ళ ముందుంటే నిన్ను నేను క్షమించాలి. పో బయటికి. నేను గులకరాయినా? గులకరాయి? సరేనండి, మీ జాతి రత్నాలకి నాకన్నా గొప్ప మొగను తీసుకొస్తారేమో చూస్తాను. ఏమిట్రా నువ్వు చూసేది? సమయానికి వచ్చి ఏమిటి మావయ్య? ఏం లేదు. ఏమిట్రా నువ్వు కూశావు? నీకంటే గొప్ప సంబంధాన్ని నేను తీసుకురాలేనను కదూ అన్నావు. ఇలా చూడు, ఊరందరి చేత మెచ్చుకోబడే గుణవంతుడు బుద్ధిమంతుడు అయిన రాంబాబు నాకు మేనల్లుడే కాదు, ఈ ఇంటికి కాబోయే అల్లుడు కూడా. నా పెళ్లి గురించి నన్ను అడగకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు నిర్ణయించుకోవడమేనా? ఆడపిల్లైనంత మాత్రానా మీరేం చేస్తే దానికి నేను తలూపాలా? ఈ పెళ్లి నేను చేసుకోను. ఏమిటే ఊరుకుంటున్నాం కదా అని రెచ్చిపోతున్నావు? బావకి ఏం తక్కువ నిలుగుతున్నావు? నాకేం తక్కువ అని నేను అడుగుతున్నాను. బుద్ధి జ్ఞానం ఈ రెండే తక్కువ. అన్నపూర్ణ, నువ్వు లోపలికి. అమ్మ జానకి, ఇలా రామ్మ. ఇలా కూర్చోతండి. అమ్మా, మనకున్న ఆస్తి ఏ పాటు ఉంటుందనుకుంటున్నావు? పట్నంలో ఒక పెద్ద డాక్టరు నెల సంపాదన అంత ఉండదు. కనీసం ఒక కాంట్రాక్టర్ ఇంజనీర్కి ఇచ్చే లంచం పాటు ఉండదు. అందుకని ఇంజనీర్లతోనూ కాంట్రాక్టర్లతోనూ సంబంధం అందుకునే అంతస్తు మనకి లేదమ్మా. అలాగని నేను ఏ పట్నంలోనూ 300 400 తెచ్చుకునే గుమస్తాకిచ్చి కట్టబెట్టలేదు. బుద్ధిమంతుడు యోగ్యుడు అయిన భావం నువ్వు పెళ్ళాడితే నువ్వు మా కంటి ముందుంటావని, నీకు మేము కంటి ముందుంటామని, ఒకళ్ళకొకళ్ళు చేదోడు అదోడుగా ఉంటామని ఇన్ని ఆలోచనలతో ఈ నిర్ణయానికి వచ్చామమ్మా. ఏమంటావు?
అసలు ఏ ఉద్దేశంతో దాన్ని చేసుకోవడానికి ఒప్పుకున్నావు? అసలు ఏ ఉద్దేశంతో దాన్ని చేసుకోవడానికి ఒప్పుకోకూడదు అంటే అక్క ఏంటి నీకు ఇష్టమేనా? నీకు తిందంటే ఎంత ఇష్టం, నాకు అదంటే అంత ఇష్టం. అంతే కదే. 2 రోజులు మామని అనడంగానే ఆలస్యమైనట్టయితే నేనే తిరగా మామ దగ్గరికి వెళ్ళి మామ నీ కూతురు నాకు ఇస్తున్నావా లేదా, లేకపోతే ఊర్లోంచి ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోమంటావా అని అడుగుండేమని. సర్లే గొప్ప, నేను వెళ్తున్నాను. వెళ్ళు, నేను రమణన్నా. ఓయ్, దానికి వంట వార్పు ఏమీ రాదు తెలుసా? దానికి కూడా నువ్వే వంట చేసి పెట్టాలి. వంట చేసి పెట్టడం నాకు కష్టం ఏంటే, చిన్నప్పటి నుంచి వంట చేయడం నాకు అలవాటే కదా, చేసి పెడతా. అలాగే అందరూ నేను వంట చేసే మొగుడు నవ్వుతారు తెలుసా? వంట చేసే మొగుడనే కదా, వంట భీముడు నవ్వినా కూడా నాకేం బాధలేదు, వాళ్ళ పళ్ళే బయటపడతాయి. అలాగే చేసుకో. ఇదిగో దానికి పాలు తీయడం, పిడకలేయడం ఇవి కూడా రావు, అవి కూడా నువ్వే నేర్చుకోవాలి. నేర్చుకునేదేంటే, నేను పాలు తీయగలను, పిడకలు వేయగలను. నాకే కోరి కష్టాలు తెచ్చుకుంటానంటే ఎవరేం చేస్తారు? నీ కర్మ. కర్మ కాబట్టి పెళ్లి చేసుకున్నా. ఇదిగో దానికి తల దూకోవడం, జడేసుకోవడం ఇవి కూడా రావు, అవి కూడా నువ్వే నేర్చుకోవాలి. ఏంటి నువ్వు చెప్పేదే? నా పిల్ల నా ఇష్టం. తల దూకుతా, జడేస్తా, పూలు పెడతా, అవసరమైతే నీళ్లు కూడా పోస్తా. రామ రామ రామ. ఇదిగో దాన్ని నువ్వు పెళ్లి చేసుకున్నావంటే సుఖంగా కాపురం చేయలేవు, అందుకని వేరే పిల్లని చేసుకో బావా. ఏంటి నువ్వు చెప్పేది? మేనమామ కూతురు పెళ్లి చేసుకుంటా అని చెప్పాను, చెప్పిన తర్వాత పెళ్లి చేసుకోకపోతే బాగుంటుందా? అంటే నీ మామకున్నది ఒకటే కూతురా? ఉండటానికి 2 కూతురు అనుకో, ఉంటే మాత్రం ఇద్దరు చేసుకుంటానా? పూర్తిగా ఇష్టపడే ఈ పెళ్లికి నువ్వు అంగీకరించావా? చూడు, 4 రోజుల్లో పెళ్లి కాబోయే ఏ ఆడపిల్లని ఈ ప్రశ్న అడగకూడదు. అడిగితే సమాధానం చెప్పదు. సుముహూర్తే సావధాన, సుముహూర్తమస్తు, సుప్రతిష్ఠితమస్తు, అయం ముహూర్త సుముహూర్తోస్తు. ధర్మే చ అర్థే చ కామే చ త్వయేష నాతిచరామి. ఆహా, అంటే సర్వకాల సర్వావస్థల్లోనూ కలిమిలో గాని, లేమిలో గాని, కష్టములో గాని, సుఖములో గాని, ఆశలో గాని, నిరాశలో గాని, మోక్షంలో గాని ఒక్కరిని విడిచి మరొకరు ఉండము అని అర్థం. ఎంత పవిత్రమైన అర్థం అందులో ఇమిడి ఉందో మీరు అర్థం చేసుకోండి. ఎంత గంభీరమైన భావం అందులో ఉందో మీరందరూ తెలుసుకోండి. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా, కంఠే భద్రామి శుభగే త్వం శరదాం శతం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే, శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆ మాటకు వస్తే ఓ మగాడు ఆడదాని మెడలో తాళి కట్టడం అంటే, ఓ స్త్రీ నా పరువు, ప్రతిష్ట, నా గౌరవం, సంపద, నా శరీరం, మనస్సు అన్నీ ఈ పసుపుదాడుగా నీ మెడలో వేస్తున్నాను అని అర్థం. ఆ ముడివడిన కొంగులు పవిత్రమైన వివాహం అనే బంధానికి చిహ్నం. అగ్ని చుట్టూ ప్రదక్షిణం చేయడంలో ఒక గొప్ప విశేషం కూడా ఉంది సుమండి. వేద మంత్రాల శబ్దంలో, పండిత శ్రేష్ఠుల పవిత్ర ఆశీస్సులతో పడిన ఈ 3 ముళ్ళకి సాక్ష్యం నేను సుమా. ఇంత పవిత్రమైన బంధాన్ని ఎవరు కించిపరిచినా, ఆటలాడుకున్నా జీవితాలు మసైపోతాయి సుమా అని హెచ్చరిక. అయ్యా అదండి ఈ విషయం. సాంప్రదాయం ఈ కాలం కుర్రాళ్ళకి శాదస్తంగా కనిపిస్తుంది కానీ దాని అర్థం తెలుసుకోవడానికి ఎవరూ ప్రయత్నించడం లేదు. ఇది సరే, ఇక వివాహం పూర్తయింది, ఇక విందు భోజనాలు కానిద్దాం, లేవండి. అమ్మాయి గారి సిగ్గుగా ఉందా? సిగ్గుగానే ఉంది, ఈ గదిలో ఒక్కగాను ఉంది. ఓ సింతే కదా, కౌగులిస్తే సిగ్గు పోతుంది, ఆ కిటికీ తలుపులు తెరిస్తే ఒక్క పోతుంది. కిటికీ తలుపులు తెరిచాను, గాలి వస్తుంది, నీ ఒక్కపోతుంది. పోతే ఆ సిగ్గు కూడా తెచ్చేస్తాను. పాల గ్లాస్ ఇక్కడ పెట్టు, కూర్చో. ఒక ఫ్యాన్ కొనుక్కోవచ్చు కదా. ఫ్యానా? దాన్నేం భాగ్యం. ఎన్నాళ్ళు ఒంటరివాణి కదా, దాని అవసరం లేకపోయింది. హాయిగా ఆరు బయట పక్కేసి పడుకుంటే ఆ పైరుగాలికి మైమరిచి నిద్ర పట్టేది. ఇల్లాలు నువ్వు వచ్చావు కదా, అసలు మన సంసారానికి కావాల్సిన ముఖ్యమైనవన్నీ ఒక లిస్ట్ తయారు చేసి వచ్చే పట్ల కొనేస్తాను. ఫ్యాన్ తోటే సంసారం సుఖంగా సాగిపోతుందా? అబ్బే, భార్యాభర్తల మధ్య ప్రేమ, మమత, అనురాగం అవి ముఖ్యం, అవి ముఖ్యం. నేననేది అది కాదు. మరి ఎంచక్కా తాతయ్య గారింట్లో గదికొక ఫ్యాన్ ఉంది, కొళాయి తిప్పితే నీళ్ళొస్తాయి.
భోజనానికి టేబుల్ కుర్చీలు, పడుకోవడానికి డబుల్ కాటు. దేనికైనా అదృష్టం ఉండాలి. అదృష్టం కాదు, డబ్బులు డబ్బులు ఉండాలి. నేలను బట్టి నీళ్లు, లక్షణాలను బట్టి లక్షణాలని మన పెద్దలు ఊరికే అన్నారా? చూడు, వెనక ఒక మాట చెప్పనా, మనకున్నదాన్ని మనం స్వర్గం అనుకుంటే స్వర్గం, నరకం అనుకుంటే నరకం. కుళాయి తిప్పినా వచ్చేది ఆ నీళ్లే, మన పెరటి బావిలో తోడినా వచ్చేది ఆ నీళ్లే. ఫ్యాన్ తిరిగినా వచ్చేది ఆగాలే, మన కిటికీ తలుపు తెరిచినా వచ్చేది ఆగాలి. పందిరి మంచమైనా డబుల్ కాట్ అయినా నిద్ర ముఖ్యంగానే మంచం కాదు. సర్లే, మగాళ్ళకి ఏదో సర్ది చెప్తారు. సత్య చెప్తాం కదా, జీవితానికి అర్థం చెప్తున్నాను. ఉం? రా, ఎందుకు? బాగా చెప్తాను. ఇటు ఇటు రాబోయ్. రా. చూడు, ఆ చెట్టు కింద నా జంటను చూడు. ఎండొచ్చినా వానొచ్చినా ఆ చెట్టే వాళ్ళకి శరణ్యం, అదే వాళ్ళ మిద్దే వాళ్ళ మేడ. జానకి, ఓ మాట చెప్పనా, జీవితంలో మనకంటే ఉన్నవాళ్ళని చూసి మనం బాధపడే కంటే, మనకంటే లేని వాళ్ళని చూసి వాళ్ళకంటే మనం ఎంత అదృష్టవంతులమో తెలుసుకుని సంతోషించడం ఎంతో మంచిది. అదే జీవిత సత్యం, అదే జీవితాన్ని అర్థం చేసుకోవటం. అర్థమైందా? నవ్వు నవ్వు. చప్పుడు నువ్వు పట్టించుకోకూడదు. ఇది మాకు బాగా అచ్చొచ్చిన పట్టి మంచం. మా వసువంతా దీని మీద పుట్టిందట. సిగ్గా సిగ్గుపడితే పనులలో జరుగుతాయి. పిచ్చిదనం పిచ్చిదనం.